హాయ్ టుడే మనము PLSQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే స్టూడెంట్ అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో నల్ వాల్యూస్ని ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్ అనేది జనరేట్ అవ్వాలి. అంటే సీరియల్ నెంబర్ అనే కాలంని కనుక మనము ఎంటీగా వదిలివేస్తే ఎర్రర్ అనేది జనరేట్ అవ్వాలి. చూడండి, నేను స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్, సీరియల్ నెంబర్ ఇంటీజర్, ఎస్ నేమ్ varchar 2 of 12, సిటీ varchar 2 of 12. ఈ విధంగా నేను స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంని కనుక ఎంటీగా వదిలివేస్తే నాకు ఎర్రర్ అనేది జనరేట్ అవ్వాలి. మనము PLSQLలో ఏదన్నా ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అంటే మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తాము. SQL ఎన్విరాన్మెంట్ నుంచి మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ notepad k1.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. ఆ మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. మనము క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను SAT1 అని ట్రిగ్గర్కి నేమ్ని అసైన్ చేశాను. ఒకవేళ ఈ నేమ్ కనుక మీకు నచ్చనట్లయితే మీకు నచ్చిన నేమ్ని ట్రిగ్గర్కి అసైన్ చేయవచ్చు. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఆర్ అప్డేట్ అయ్యే ముందు. ఆన్ ఏ టేబుల్? స్టూడెంట్ అనే టేబుల్. స్టూడెంట్ అనే టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయ్యే ముందు లేదంటే అప్డేట్ అయ్యే ముందు కండిషన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి రోని చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రో అనే దాన్ని యూజ్ చేస్తాము. ఒక టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసే ముందు ఆర్ అప్డేట్ చేసే ముందు మనము ట్రిగ్గర్స్లో : న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఎప్పుడు ఒక టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు లేదంటే అప్డేట్ చేసేటప్పుడు మనము : న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా డిలీట్ చేసేటప్పుడు లేదంటే అప్డేట్ చేసేటప్పుడు మనము : ఓల్డ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు : న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. డిలీట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు :
ఓల్డ్ అనే కీవర్డ్ని యూస్ చేయడం జరుగుతుంది. మీరు కనుక గమనించినట్లయితే అప్డేట్ అనే ఫంక్షన్కి కోలన్ న్యూ అనే కీవర్డ్, కోలన్ ఓల్డ్ అనే కీవర్డ్ యూస్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ని బేస్ చేసుకుని అప్డేట్కి కోలన్ న్యూ అనే కీవర్డ్ కానీ కోలన్ ఓల్డ్ అనే కీవర్డ్ కానీ యూస్ చేయడం జరుగుతుంది. ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కోలన్ న్యూ అని, డిలీట్ చేసేటప్పుడు కోలన్ ఓల్డ్ అని యూస్ చేయడం జరుగుతుంది. సో చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. మనం క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్ నేమ్. బిఫోర్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఆర్ అప్డేట్ అయ్యే ముందు ఆన్ స్టూడెంట్ టేబుల్ ఫర్ ఈచ్ రో, ప్రతి రోని చెక్ చేయాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇఫ్ న్యూగా ఎంటర్ చేసే సీరియల్ నెంబర్ ఈజ్ నల్ అయితే, అంటే సీరియల్ నెంబర్ అనే కాలం కనుక నల్ అయితే మనకి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. మనము PL/SQLలో ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చేయాలి అంటే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనమిచ్చే ప్రతి మెసేజ్ కూడా ఒక పర్టిక్యులర్ మెమరీ లొకేషన్లో స్టోరు అవుతుంది. ఇక్కడ మెమరీ లొకేషన్స్ -1 4 9 to -2 4 9 వరకు ఉంటాయి. ఈ యొక్క వాల్యూస్లోంచి మనకి నచ్చిన మెమరీ లొకేషన్లో మనము ఎర్రర్ మెసేజ్ని స్టోరు చేయవచ్చు. నేను -2 0001 అనే మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు నచ్చిన మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. -1 4 9 నుంచి -2 4 9 వరకు ఎర్రర్ మెసేజ్ ఏమని ప్రింట్ అవ్వాలి? సారీ, కెనాట్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ నల్ డేటా ఇన్ ఎస్ నెంబర్ కాలం అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాజ్ ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లాజ్. ఈ ఎర్రర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే సీరియల్ నెంబర్ ఈజ్ నల్. సీరియల్ నెంబర్ అనే కాలంలో నల్ వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయ్యి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. డి డ్రైవ్. ఇక్కడ నా యొక్క ఫోల్డర్ ఒరాకిల్ 1. ఓపెన్. ఫైల్ నేమ్ k1.sql అనే నేమ్తో సేవ్ చేశాను. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము PL/SQL యొక్క సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనము నోట్ప్యాడ్లో సేవ్ చేసిన ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో k1.sql అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది.
స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అయ్యింది. అంటే స్టూడెంట్ అనే టేబుల్కి SAT1 అనే ట్రిగ్గర్ అప్లై చేయబడింది. ఈ ట్రిగ్గర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సీరియల్ నెంబర్ అనే కాలంలో నల్ వాల్యూస్ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఏం పంపిస్తున్నా, వాల్యూస్ 1 రాజు గుంటూర్ ఎంటర్ 1 రో క్రియేటెడ్. మరలా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ సీరియల్ నెంబర్ నల్ అనిచ్చాను, నేమ్ కమలా అనిచ్చాను, సిటీ విజయవాడ అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయింది. చూడండి, ఎర్రర్ మెసేజ్, సారీ కెనాట్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ నల్ డేటా ఇన్ సీరియల్ నెంబర్ కాలం. నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ అనే కాలంలో నల్ వాల్యూని ఎంటర్ చేయడానికి ట్రై చేశా. అప్పుడు ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యి మనకి ఈ యొక్క ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయడం జరిగింది. అంటే సీరియల్ నెంబర్ అనే కాలంలో మనము కనుక నల్లని ఇచ్చినట్లయితే ఈ ఎర్రర్ మనకి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంని కనుక నల్ అని ఇచ్చినట్లయితే నాకు ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టూడెంట్ 1 అనే ఒక టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఎర్రర్ జనరేట్ అవ్వాలి. అంటే సీరియల్ నెంబర్ అనే కాలంలో ఒకే నెంబర్ కనుక మోర్ దాన్ టైమ్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఎర్రర్ జనరేట్ అవ్వాలి. డూప్లికేట్ వాల్యూస్ని సీరియల్ నెంబర్ అనే కాలంలో యాక్సెప్ట్ చెయ్యకూడదు. ఇది నా కాన్సెప్ట్. చూడండి, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్ 1 అని అసైన్ చేశా. సీరియల్ నెంబర్ ఇంటీజర్, ఎస్ నేమ్ varchar 2 of 12, సిటీ varchar 2 of 12. ఇలా స్టూడెంట్ 1 అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనము PLSQL నుంచి నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి. అంటే పోస్ట్ నోట్ప్యాడ్ K2.SQL. ఈ విధంగా నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ SAT2 అనే నేమ్ని అసైన్ చేశా. బిఫోర్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు లేదంటే అప్డేట్ అయ్యేటప్పుడు చెక్ చేయాలి. ఆన్ ఏ టేబుల్, స్టూడెంట్ 1 అనే టేబుల్ ప్రతి రోని చెక్ చేయాలి కనుక ఫర్ ఈచ్ రో అనేసి యూజ్ చేస్తాం. అంటే ప్రతి రోని కంపల్సరీగా చెక్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. n అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఏ డేటా టైపు ఇంటీజర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ
begins with begin. Select కౌంట్ చేయాలి, కౌంట్ స్టార్, ఇంటూ అలా కౌంట్ చేయంగా వచ్చిన రిజల్ట్ని ఎన్లోకి పంపించాలి. ఫ్రమ్ స్టూడెంట్ 1 ఎవరిది, వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు కోలన్ న్యూ డాట్ సీరియల్ నెంబర్ అని ఇచ్చాం. ఇఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 దెన్ అయితే రైజ్ అండర్ స్కోర్ అప్లికేషన్ అండర్ స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్ ఏమని ప్రింట్ అవ్వాలి, సారీ. డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అనేసి మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాజ్ ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లాజ్. అంటే నేను జనరల్గా ఇప్పుడు కామన్గా ఇన్సర్ట్ చేసేటప్పుడు 1 అనే వాల్యూని ఎంటర్ చేశాను. ఇక్కడ 1 అని వస్తుంది. సెలెక్ట్ కౌంట్ చేసి ఇంటూ ఎన్లోకి స్టోర్ చేయమన్నా. ఫ్రమ్ స్టూడెంట్ 1 వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్స్ టు 1 అనుకుందాం. 1 అనేది స్టూడెంట్ 1 అనే టేబుల్లో ఎన్నిసార్లు ఉంది అని కౌంట్ చేయమన్నా. ఆ టేబుల్లో అసలు డేటా ఏమీ లేదు అంటే ఎన్లోకి 0 అని వస్తుంది. ఇక్కడికి వస్తుంది 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు, కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కనుక ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఎక్కడ, డి డ్రైవ్. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ k2.sql సేవ్. ఇప్పుడు మనము ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని గెట్ చేసుకోవాలి. d:/oracle1/k2.sql/ అని టైప్ చేసి ఎంటర్ అంటే ఇక్కడ ట్రిగ్గర్ క్రియేటెడ్ అనేసి మెసేజ్ వచ్చింది. అంటే స్టూడెంట్ 1 అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే ఎర్రర్ జనరేట్ అవుతుంది. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, స్టూడెంట్ 1 వాల్యూస్ 1 నేమ్ లత సిటీ గుంటూరు అనిచ్చి ఎంటర్ అన్న. మరలా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ 1 నేమ్ కమల సిటీ విజయవాడ ఎంటర్. వెంటనే సారీ డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అనే మెసేజ్ డిస్ప్లే అయ్యింది. అంటే స్టూడెంట్ 1 అనే టేబుల్లో డూప్లికేట్ వాల్యూస్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఈ ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యి మనకి ఆ మెసేజ్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక పర్టిక్యులర్ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని ఎంటర్ చెయ్యకుండా ఒక ట్రిగ్గర్ని జనరేట్ చేశాము. సో నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి అంటే, నాకు స్టూడెంట్ 2 అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. అదేవిధంగా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్
స్టూడెంట్ 2 అని ఇచ్చాను. సీరియల్ నెంబర్ ఇంటీజర్ ఎస్ నేమ్ varchar 2 of 12 సిటీ varchar 2 of 12. ఈ విధంగా నేను స్టూడెంట్ 2 అనే టేబుల్ని క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. అదేవిధంగా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. చూడండి, మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే పోస్ట్ నోట్ ప్యాడ్ k3.sql అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. ట్రిగ్గర్ నేమ్ SAT3 అనే నేమ్ని అసైన్ చేశాను. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ స్టూడెంట్ 2 అనే టేబుల్లో. స్టూడెంట్ 2 అనే టేబుల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు లేదంటే అప్డేట్ చేసేటప్పుడు ఈ యొక్క ట్రిగ్గర్ని యాక్టివేట్ చేసి కండిషన్ని చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రో డిక్లేర్ n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఇంటూ nలోకి పంపించాలి. ఫ్రమ్ ఏ టేబుల్? స్టూడెంట్ 2 వేర్ s number equals to colon new dot s number. నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు 2 అనే నెంబర్ని ఇన్సర్ట్ చేశా. ఇక్కడ 2 రీప్లేస్ అవుతుంది. సెలెక్ట్ కౌంట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని nలోకి పంపించమన్నా. ఫ్రమ్ స్టూడెంట్ 2 వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు 2 అనే నెంబర్ స్టూడెంట్ 2 అనే టేబుల్లో ఎన్నిసార్లు ఉంది అని అడిగాను. స్టూడెంట్ 2 అనే టేబుల్లో ఒక్క రో కూడా లేదు, అంటే nలోకి 0 వస్తుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్, ఇఫ్ n greater or equals to 1 దెన్ అయితే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్ 20001 ఏమని ప్రింట్ అవ్వాలి? సారీ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఫౌండ్ అనేసి మెసేజ్ రావాలి. నిజానికి 2 అని ఇచ్చాను. 2 అనేది స్టూడెంట్ 2 టేబుల్లో లేదు కనుక nలోకి 0 వస్తుంది. 0 greater or equals to 1 కాదు. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కనుక ఈ మెసేజ్ని డిస్ప్లే చేయదు. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే న్యూగా ఎంటర్ చేసే ఎస్ నెంబర్ ఈజ్ నల్ అయితే, ఒకవేళ నల్లో కాదో చెక్ చేస్తున్నా, నల్ అయితే రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్ ఏమని ప్రింట్ అవ్వాలి? సారీ నల్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఎండ్ ఇఫ్ ఓవరాల్గా ఎండ్ అనేది అయ్యింది. సో ఈ విధంగా స్టూడెంట్ 2 అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో
డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం, నల్ వాల్యూస్ ఉన్నాయా అని చెక్ చేయడం కోసం మనము కండిషన్ని జనరేట్ చేయడం జరిగింది. ఒకవేళ స్టూడెంట్ 2 అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని ఇచ్చిన, నల్ వాల్యూస్ని ఇచ్చిన మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. డి డ్రైవ్లో వరాకిల్ 1 అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ k3.sql సేవ్. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇక్కడికి ప్రోగ్రామ్ని గెట్ చేసుకోవాలి. డి డ్రైవ్ అందులో వరాకిల్ 1 అనే ఫోల్డర్, అందులోంచి k3.sql ఇలా ఇంపోర్ట్ చేసుకుని స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనము డేటాని ఇన్సర్ట్ చేసినట్లయితే డూప్లికేట్ వాల్యూస్ని కనుక ఇచ్చినా, లేదు ఎస్ నెంబర్ అనే కాలంలో నల్ అని ఇచ్చినా మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ అనే కాలంలో నల్ అని ఎంటర్ చేశా. వెంటనే సారీ నల్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అనేసి మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అయ్యింది. అంటే మనము సీరియల్ నెంబర్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని ఎంటర్ చేసిన, నల్ వాల్యూస్ని ఎంటర్ చేసిన మనకి ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఒక పర్టిక్యులర్ కాలంలో నల్ వాల్యూస్ ఎంటర్ చేసిన, డూప్లికేట్ వాల్యూస్ని ఎంటర్ చేసిన ఎర్రర్ అనేది జనరేట్ అవ్వడం కోసం మనము ట్రిగ్గర్ని అప్లై చేయడం జరుగుతుంది. ఈ క్వరీనే ఒక విధంగా మనము ప్రైమరీ కీ అని కూడా కాల్ చేయొచ్చు. ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే, మనము ప్రైమరీ కీ అనేది ఏ కాలంకైతే అప్లై చేస్తామో ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు. అదేవిధంగా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు. సో అదేవిధంగా ప్రైమరీ కీ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా మనము ఆ యొక్క టేబుల్కి ఒక ట్రిగ్గర్ని అప్లై చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.